నా కుటుంబాల్లో ఏం జరుగుతుందో గమనించండి. తండ్రి మైనస్ పాయింట్ అవుతున్నాడు, నన్ను మన్నింతురుగాక. మగాళ్ళు చాలా జాగ్రత్త పడాల్సిన విషయం. తండ్రి తగ్గిపోతున్నాడు. తండ్రి మళ్ళీ కాస్త స్వరం పెంచాలి. అప్పుడే కుటుంబాలు బాగుంటాయి. కనీసం చప్పట్లు కొట్టే ధైర్యం ఉంది తండ్రులందరికీ, సంతోషం. పిల్లలకి తల్లి చెప్పలేని విషయాలు కూడా తండ్రి చెప్పాలి ఖచ్చితంగా. తండ్రి పాత్ర అంటే అంతే, కొంచెం కఠినంగానే ఉంటుంది అది. తల్లి ప్రేమకు సంకేతం, తండ్రి బాధ్యతకి సంకేతం. తండ్రి బాధ్యత చెప్పాలి ఖచ్చితంగా. అడగగానే డబ్బులు ఇచ్చేయకూడదు, ఆలోచించాలి కాస్త. మా అబ్బాయి ఎప్పుడూ ఏం అడగలేదండి కాబట్టి ఇప్పుడు అడిగాడు, ఎందుకు ఆలోచించు ఓసారి. తల్లి చెప్పాలి. తల్లి చెప్పలేకపోవచ్చు ప్రేమ కారణంగా, తండ్రి చెప్పాలి. తల్లి ఏం చేయక్కల, తండ్రిని సమర్థిస్తే చాలు, ఇంకేం అక్కల. నాన్నగారు చెప్పారు కదా, మళ్ళీ నన్ను ఎందుకు అడుగుతున్నావు, అంతే. అంతేగాని ఆయన కాదన్నారు కదా అని ఈవిడు దాచుకుని డబ్బులు వాడికి ఇచ్చేస్తే మొత్తం అయిపోయినట్టే లెక్క. దానికి చింతామణి నాటకంలో ఉంది అద్భుతమైన పద్యం. బిల్వమంగళుడు వేశ్యా సాంగత్యం కారణంగా, అశ్రద్ధ కారణంగా, అనారోగ్య పరిస్థితులు తీవ్రమై తండ్రి చనిపోతే ఏడుస్తాడు. చనిపోతే కానీ మనుషుల విలువ తెలియదు కదా. తనయుని వృద్ధి కోసము సదా పలవించెడువాడు తండ్రి. అయ్యో, నా తండ్రిని కోల్పోయానే నేను, ఎంత గొప్పవాడు తండ్రి అంటే. తనయుని వృద్ధి కోసము సదా పలవించెడువాడు తండ్రి, ఏపును తన మేలు గల్గొని ప్రమోదమునొందెడువాడు తండ్రి. ఉయ్యన తన కీడు చూచి హృదయంబున కుందెడువాడు తండ్రి. ఆ జనకుడు లేని జన్మమొక జన్మమే అన్యులికి ఎందరుండినన్. తండ్రి యొక్క గౌరవాన్ని ఆకాశం అంత ఎత్తు పెంచే పద్యం చింతామణి నాటకంలో ఉందండి. బిల్వమంగళుడు ఏడుస్తాడు తండ్రి పోతే. తండ్రి అంటే ఎలాంటి వాడు? ఇవాళ ప్రతి యువకుడు, ప్రతి యువతి ఈ పద్యం వింటే ముందు ఇంటికి వెళ్ళగానే తండ్రికి నమస్కారం చేస్తారు. నాన్న వింతవాడమని నాకు తెలియదయ్యా, గరికపాటి వారి ప్రసంగంలో చెప్పారు. ఇది చింతామణి నాటకంలోది. తనయుని వృద్ధి కోసము సదా పలవించెడు వాడు తండ్రి. మా అబ్బాయి వాడు వృద్ధి చెందాలి, ఆర్థికంగా బాగుండాలి. వృద్ధి అంటే ముందు ఆర్థికమే, తప్పు. ముందు ఆర్థికం ఉండాలి కదండి, దేనికైనా అది ముఖ్యం కదా, ఆర్థికం ముఖ్యం. అందుకని ఆర్థికం. సదా పలవించుడు వాడు తండ్రి. ముందు తండ్రి ఏం కోరుకుంటాడు? మా అబ్బాయి 4 రూపాయలు సంపాదించాలి. నేను 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్లో ఏం గ్రూప్ తీసుకుంటా ఉంటే అన్నాను, హెచ్టీసీ తీసుకుంటానని చెప్పాను. పరమ పనికిమాలని గ్రూప్ అది. పరమ పనికిమాలిన దుష్ట సమాసం కూడాను. హిస్టరీ, తెలుగు, సివిక్స్ ఎందులోనూ చోటు రాని వాడు అది తీసుకుంటాడు. 10th క్లాస్ ఫస్ట్ క్లాస్లో పాసే. నాకేమిటి కర్మ అంటే, నాకు అవన్నీ వద్దు నాన్నగారు, నేను తెలుగు మాస్టర్ అవ్వాలి, నేను తెలుగు పద్యాలు పాడుకుంటాను. ఇప్పుడు తెలుగు పద్యాలు పాడితే డబ్బులు ఎవడిస్తాడు రా, నువ్వు బైపీసీ చదవరా అని మా నాన్నగారు బలవంతంగానే కొంచెం చేసి బైపీసీలో చేర్పించారు. నేను వారం రోజులు కాలేజీకి వెళ్ళాను, బైపీసీకి, తాడేపల్లిగూడెం గోయంక కాలేజీ వెడితే. అప్పట్లో కాలేజీలు ఎంత పద్ధతిగా ఉండేవంటే వారం రోజుల్లో మాకు ప్రాక్టికల్స్ మొదలైపోయాయి. ఇప్పుడు సంవత్సరం చివరిలో దొంగ మార్కులు వేయడం కాదు ప్రాక్టికల్స్ అంటే. మొదటి వారమే ప్రాక్టికల్. ఓ వానపామును అక్కడ పడేసి కొయ్యమన్నారు, అది నా నెత్తి మీద పడింది. ఏదో బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాం, ఇదో జంతుహింస ఒకటి సంత, అది మీద పడ్డాం. ఇదంతా తట్టుకోలేక ఆ ల్యాబొరేటరీ నుంచి బయటకు వచ్చి సైకిల్ ఎక్కి పెంటపాడు కాలేజీ నుంచి బోడపాడు వరకు 8 కిలోమీటర్లు ఏకధాటిగా తొక్కి ఇంటికి వెళ్ళిపోయాను. నేను చదవను బైపీసీ, నీకు ఇష్టమైతే చదివించి, లేకపోతే వేదం చదువుకుంటా, వ్యవసాయం చేసుకుంటా, నేను చదవను అంటే మా నాన్నకు కూడా కోపం వచ్చి, ఏంట్రా పద్యాలకు డబ్బులు ఎవడిస్తాడరా అన్నాడు. ఎవరో ఇస్తారు, మీకు ఎందుకు, అది నాకు ఇష్టమైన చదువుకుంటా అంటే. నాకు మా అమ్మ సపోర్టు, ప్రతి సభలో అమ్మ ఎందుకంటే కూడా మాకు ఫుల్ సపోర్ట్ ఆవిడ ఇంట్లో. వాడికి కావాల్సింది ఏదో వాడు చదువుకొని ఇవ్వచ్చు కదా అంది ఆవిడ పాపం. మా నాన్నతో కొంచెం దెబ్బలాడి, వాడికి కావాల్సింది ఏదో వాడు చదువుకొని ఎందుకు వాడు ప్రాణం తీస్తారు బైపీసీ, ఏదో నాకే అర్థం కావట్లేదు ఆ మాట ఏమిటో. వాడు ఏదో పద్యాలు పాడుకుంటే అట్ట పాడుకునేవాడు. అంటే నేను హెచ్డీసీలో చేరాను. అక్కడి నుంచి అన్నీ ఇంటర్మీడియట్, డిగ్రీ అన్నీ ఫస్ట్ క్లాస్లోనే పాస్ అయ్యాం. ఎంఏ, ఎంఫిల్, పిహెచ్డీ. ఎంఫిల్లో 2 స్వర్ణ పథకాలు ఎన్టీ రామారావు గారు స్వయంగా ఇచ్చారు తెలుగులోనే. ఇవాళ మీరందరూ నన్ను ఆదరిస్తున్నది పద్యాలు రాబట్ట, వానపామును కొయ్యబట్ట. వానపాము కోసి నేను డాక్టర్ అయితే ఏమో ఎంతమంది పోతారో మన చేతుల్లో, ఎందుకు వచ్చిన గొడవ. పద్యాలు పడితే వింటారు, ఇంటికి పోతారు కానీ పైకి పోరు. నచ్చకపోతే ఇంటికి పోతారు, పైకి ఎందుకు పోతారండి? మరి డాక్టర్ అయితే పైకే పోవచ్చు. ఇప్పుడు చేతకాని డొనేషన్ డాక్టర్లు వచ్చాక ఏం జరుగుతుందో చూడట్లా మనం. నాకు వద్దయ్యా, నాకు ఆసక్తి లేదు, ఎందుకు వచ్చింది అంటే ఆయన పోలే
అంటే నా తండ్రి నాకేమీ తేడా చేద్దామనుకో. ఆయన దృష్టి ఏంటంటే ఈ తెలుగు మాస్టర్లు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళ జీతాలు ఆ రోజుల్లో చాలా తక్కువ ఉండేవి. జీతాలు అందరికీ తక్కువే, తెలుగు మాస్టర్కి గౌరవం కూడా తక్కువ. సమస్య అది. ఇంగ్లీష్ మాస్టర్కి ఉండేది కొంచెం గౌరవం, ఆయన ఇంగ్లీష్ మాట్లాడతాడు. తెలుగు మాస్టర్కి తక్కువ. డబ్బు లేదు, గౌరవం లేదు, నువ్వు అందులో చేరతానంటావు అంటే నేను దెబ్బలాడే చేరాను. కానీ ఇవాళ నా బాధ ఏమిటంటే పిచ్చి పిచ్చిగా గణములు గృచ్చుచుండ కూటిక గొడ్డక ఎని గొణిగి నావు. అవధానంలో మా నాన్నగారి మీద పద్యం చెప్పాల్సి వస్తే నేను ఇదే చెప్పిన, నాన్న పద్యాలకి డబ్బులు ఎవడిస్తాడు అన్నావయ్యా. నేను ఇవాళ డబ్బులు తీసుకుంటున్నాను, కానీ పిచ్చి పిచ్చిగా గణములు గృచ్చుచుండ కూటిక గొడ్డక ఎని గొణిగి నావు. కోటికొక్క నిజేశ నీ కొడుకును ఆంధ్ర పద్యము. నిజంగా 2 తెలుగు రాష్ట్రాల జనాభా కొడితే నేను కోటికొక్కండి కాదండి, 1.5 సహస్రావధానులు మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి 6 ఉన్నారు, 10 కోట్ల జనాభా ఉన్నారు. నేను కోటికొక్కండి కాదు, 1.5. కానీ ఇవాళ నా బాధ ఏమిటంటే పిచ్చి పిచ్చిగా గణములు గృచ్చుచుండ కూటిక గుడ్డక అయని గొణిగి నావు. కోటికొక్క నిజేశని కొడుకును ఆంధ్ర పద్యము అని చెప్పగా కానబడవు తండ్రి. ఎన్ని కోట్లు ఇచ్చినా నువ్వు పైనుంచి దిగొచ్చి నా ప్రసంగం వింటావా నాన్న, నా పద్యం వింటావా? నా పద్యాలతోనే ఇంత ఆస్తి సంపాదించుకున్నాను, నేను సుఖంగా ఉన్నాను పిల్లలతో, నీకు చెబుదామంటే నువ్వు లేవు కదయ్యా. నిన్ననే మా నాన్నగారు ఆబ్దీకం పెట్టాను, కన్నీళ్ళు వచ్చాయి నాకు. నిజంగా 42 ఏళ్ళు పైన అయింది ఆ మహానుభావుడు పోయి. నేను అభివృద్ధి సాధించిందంతా 20-30 ఏళ్ల బట్టి. అది ఆయన ఏం చూడలే, మా అమ్మైనా చూసింది కానీ ఆయన చూడలేదు. ఈ దుఃఖానికి బైపీసీ జవాబు చెబుతుందా? డాక్టర్ వృత్తి జవాబు చెబుతుందా? కోసేసిన వానపాము జవాబు చెబుతుందా? నా పద్యమే నన్ను ఓదార్చింది, నా పద్యమే నన్ను ఓదార్చింది. కళ అంత గొప్పది, పద్య కళ అంత గొప్పది, నాటక కళ ఇంకా గొప్పది. పిల్లల చేత నాటకాల పద్యాలు చదివించాలి, నాటకాలు వేయించాలి. ఇది పద్యం. తనయుడు వృద్ధి పొందాలి, ముందు డబ్బు సంపాదించుకోవాలి అని కోరుకుంటాడు. అంతేకాదు ఏపును తన మేలు గన్గొని ప్రమోదమునొందెడు వాడు తండ్రి. తెలుగు భాష గొప్పతనం చూడండి. కుర్రాడు ఏపుగా ఉండాలి, మేలు గన్గొని. ఏపు వేరు, మేలు వేరు. ఏపు అంటే భౌతికమైన అభివృద్ధి. పంట ఏపుగా ఉంది అంటాం, పంట ఏపుగా ఉంది అంటాం అంటే పంట బాగా ఎదిగింది అంతే. అది ఒంటికి మేలు చేస్తుందా లేదా మనం చెప్పలేం, అది ఎదిగింది బాగా. అంటే కుర్రాడు ముందు ఏపుగా ఉండాలి. ఏపుగా ఎదిగాడండి యూరియా వేసిన మొక్కలాగా అంటారు. అది మేలు కూడా చెయ్యాలి. అందుకని తండ్రి అనుకుంటాట బాధ్యత కలిగిన వాడుగా, మా అబ్బాయి డబ్బులు సంపాదిస్తే సరిపోదు, ఆ డబ్బుతో వాడు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి, లేనప్పుడు డబ్బు ఎందుకు? ఏపును తన మేలు గనుకొని. ఏపు వేరు, మేలు వేరు. ఈ భేదం ఎలా చేస్తుంది? చింతామణిలో కాళకూర నారాయణరావు గారు పద్యం రాయకపోతే. ఏపును తన మేలు గనుకొని ప్రమోదమునొందెడు వాడు తండ్రి. అంతేకాదు తండ్రి బాధ పైకి చెప్పడండి. ఆడవాళ్ళు పైకి ఏడుస్తారమ్మా అదృష్టవంతులు. అందుకే మీకు ఎవరికి గుండెపోటు రాదు. గుండెపోటు మొగాళ్ళకే వస్తుంది, కానీ మేము ఏడవలేం, పైకి చెప్పలేం. యథావస్థ లోపల దిగులు లేకుండా ఉండలేం, పైకి ఏడవలేం. అమ్మాయి అత్తారింటికి వెళ్ళిపోతుంది అనుకోండి, ఆడది గొల్లుమని ఏడుస్తుంది, పైకే ఏడుస్తుంది, గొడవ లేదు. ఇప్పుడు 2 సార్లు ఏడుస్తున్నారు. మామూలుగా ఒకటి, వీడియో కోసం ఒకటి. వీడియో సరిగ్గా తీలే, మళ్ళీ ఏడుస్తా. అంచేది అది నాటకం అయిపోయింది. ఆ పిల్లకి తల్లి ఏడుపు నాటకంలా కనిపిస్తుంది. వీడియో కోసం ఏడుస్తావా? అంత ఎడవాలని లేకపోతే మానేరాదా? నేను అక్కడ అవధానం చేస్తుంటే అడిగారు, కన్యాదానం అప్పుడు మావగారు అల్లుడు కాళ్ళు కడగడం ఏమిటండి అర్థం లేకుండాను, ఆయనేమో 60 ఏళ్ళవాడు, వీడేమో 20 ఏళ్ళవాడు కదా అంటే, ఇంతకాలం నేను పడ్డాను తలలేపేక నుంచి నువ్వు పడు అని వాడు అడుగుతున్నాడు అబ్బాయి అని చెప్పాను. మా అమ్మాయితో నేను పడ్డాను నాయన 20 ఏళ్ళు, ఇక నుంచి నువ్వు పడుతున్నందుకు నీ కృతజ్ఞతలను కాళ్ళు కొడుగుతున్నాడయా అన్నాను. ఇవి తలనొప్పి ఎలాగైనా ఉంటుంది. ఏడుపులు కూడా దొంగ ఏడుపులు అవుతున్నాయి వీడియో వచ్చాక. దానికోసం మళ్ళీ 2వసారి తాళి కట్టించి 2వసారి మంత్రాలు. ఇదేమిటిది? ఇప్పుడు వేద పురోహితుడు కంటే వీడియో పురోహితుడు ఎక్కువైపోయాడు. దేనికి ప్రాధాన్యం ఇవ్వాలి మనం?
ఒయ్యన తన కీడుగాంచి హృదయంబున కుందెడు వాడు తండ్రి. కొడుకు కానీ కూతురుకు కానీ ఏదైనా అనారోగ్యం కష్టం వస్తే మగాడు కాబట్టి పైకి ఆడవలేడు, లోపల ఎంత కుళ్ళిపోతాడండి తండ్రి. అయ్యో మా అమ్మాయి ఒక్కగానొక్క అమ్మాయి ఒక్కగానొక్క అబ్బాయి, వాడికి అనారోగ్యం రావాలా, నా కర్మ, నాకు వచ్చినా బాగుండేది, పెద్దవాడిని నన్ను తీసుకెళ్ళిపోతే బాగుండేది, పెళ్ళాం పిల్లలతో ఉన్నాడు, వాడికి రావడం ఏమిటిది అని పుత్రుడికి అనారోగ్యం అనే వార్త తెలిస్తేనే తట్టుకోలేం కదా. అటువంటి తండ్రిని కోల్పోవడం ఎంత కష్టం అండి అది. జనకుడు లేని జన్మమొక జన్మమే, అన్యులికెందరుండినన్. తన వృద్ధిని, ఆర్థిక వృద్ధిని కోరతాడు, ఆరోగ్యంగా బాగుండాలని కోరతాడు, తన బుద్ధికి మేలు జరగాలి అని కోరతాడు. అంతేకాదు చిన్న కష్టం కొడుకు వచ్చినా పైకి చెప్పడు, తట్టుకోవాలరా నేను కూడా బోడు తట్టుకున్నా అంటాడు. పూజామందిరంలోకి వెళ్ళి సంధ్యావందనం చేస్తూ ఏం ప్రార్థన చేస్తాడంటే, నిజాయితీ కలిగిన తండ్రి, ప్రేమించే తండ్రి, నేను తట్టుకుంటాను, ఆ రోగం నాకు ఇచ్చేయి, నా కొడుకును కాపాడని అడుగుతాడమ్మా. ఖచ్చితంగా తండ్రి అంతే. దేవుడు ఆ రోగం నాకు ఇచ్చేయి, ఆ దారిద్ర్యం నాకు ఇచ్చి, ఆ అప్పులైనా నాకు ఇచ్చి, నా కొడుకుని కాపు. ఇవాళకి కూడా మీరు పత్రికల్లో చూడండి. నిన్న కూడా ఒక తండ్రిని చూశాను, కొడుకు బెట్టింగ్ జూదాల కోసం చేసిన 12 లక్షల అప్పు తండ్రి తీర్చాడండి. అది తండ్రి. దట్ ఈస్ ది ఫాదర్. మనం చెప్పొద్దా? వీడెవడో వెధవ 30 ఏళ్ళ వాడు అప్పులు చేస్తే వాడు తీర్చడం ఏంటండి? కానీ గవర్నమెంట్ ఉద్యోగం చేసుకుని రిటైర్ అయ్యి ప్రశాంతంగా ఉండకుండా వాడి పెన్షన్లన్నీ తీసేసి, వాడి లాభాలన్నీ తీసి తీర్చాడు. చివరికి ఇంకా చేస్తుంటే ఏం చేయాలో తెలియదు. ఇంకా అంటే తీస్తున్నాడు కదా అని చేస్తున్నాడు ఈయన. అంత అప్పు ఏమిటి? ఏకంగా కొడుకు చేసిన 30 లక్షల అప్పు తండ్రి తీర్చడమా? ఏం కర్మ ఇది? ఆ వృద్ధాప్యంలో ఆయన పోషించాలి కదా, ఆయనకి ఆ కష్టం రావడం ఏమిటి? ఇలాంటి సమాజ పరిస్థితుల్లో చింతామణి నాటకంలో ఉండే ఈ పద్యం జనంలోకి వెళ్ళడం ఎంత ముఖ్యమండి. జనకుడు లేని జన్మమొక జన్మమే, అన్యులికి ఎందరు